పూట పరముకు నడిపించు బాట యేసయ్య మాట జీవ పూట పరము. ఎలా ఉన్నారు? అందరూ ఉన్నారా? రాత్రి ఉదయకాల సమయంలో అదేవిధంగా ఉదయకాల సమయంలో కూడా తెల్లవారుజామున కుటుంబం ప్రార్థన చేసుకున్నారా? మంచిది. రాత్రంతయు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కాపాడాడో ఈ ఉదయకాలం అంతయు కూడా అట్టి కాపుదల మన కుటుంబాలకు, మన ప్రాంతమునకు, మన దేశమునకు అటు కాపుదల సమృద్ధిగా అనుగ్రహించి కాపాడి దైవాత్మచుదాకా ఆమేన్. మంచిది. యేసయ్య మాట అనేటువంటి ఈ ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ప్రధానంగా యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ పనులను, మీ ఉద్యోగాలు, మీ రాష్ట్రాలను కూడా దేవుడుగాక ఆమేన్. మంచిది. యేసయ్యతో మాట్లాడినటువంటి ఈ రోజు వాగ్దానము మనందరూ కూడా ఒకసారి ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా బైబిల్ ఉన్న ప్రతి వారు కూడా మరి బైబిల్ తెరిచి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుగుతో ఆరోగ్యకరము. ఎంత అమూల్యమైనటువంటి మాట జ్ఞానైనటువంటి సొలొమోను కూడా రాస్తా ఉన్నారు. చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే గుచ్చుకున్నటువంటి ముళ్ళను అనేక మంది పెడతా ఉంటారు కదండి, అనేక మంది తిట్టుకుంటా ఉంటారు. గుచ్చుకునే ముళ్ళనే అనేక మంది ఇదిగోలా ముళ్ళు గుచ్చుకుంది, కాలు వాసింది, సీమ్ పట్టేసింది అని రకరకాలుగా తిట్టుకుంటా ఉంటారు తగ్గేదాకా, ఆ పుండు మానేదాకా కదండి. నిజంగా మరి ఒక ముళ్ళనైనా తిట్టుకుంటే మనుషుడు మాటలు కత్తిపోటు కన్నా మధునైనగా ఏమండి అవి ఎంతో దారుణంగా ఉంటాయి. కొన్ని కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఇటు బ్రతకలేక ఇటు చావలేక మానసికంగా నలిగిపోయేటువంటి వారు అనేకులు ఉన్నారు. అవునా కదా? నిజంగా పైకి బాగా కనపడుతూ ఉంటారు మనుషులు, బాగా మంచి వస్త్రాలు ధరించుకున్న వారిగా ఉంటారు, మంచి వాహనం మీద తిరుగుతూ ఉంటారు. కానీ వారిలో పడేటువంటి మానసికమైనటువంటి వేదన అనేక మందికి తెలియదు. ఎందుకో తెలుసా? వారు వేసుకున్న వస్త్రాలు కనపడతాయి, వారు తిరుగుతున్నటువంటి వాహనము కనపడుతుంది ఏమండి. అయితే వారు పెట్టినటువంటి వాచ్యులు ఇవి కనపడతా ఉంటాయి, కానీ వాళ్ళు ఉన్నటువంటి వేదన ఎవరు కూడా కనపడదు. నిజంగా అటువంటి కొంతమంది మాట్లాడితే పైకి మనుషులు కనపడతా ఉండొచ్చు, బాగా కనపడవచ్చు, ఇక్కడికి ఏమనుకున్నారనొచ్చు. కానీ కొంతమంది మాట్లాడితే ఆ మాటలు బట్టి మానసికంగా నలిగిపోయేటువంటి కుటుంబాలు, జీవితాలు ఎంతమంది లేరు అట్లా ఏమండి. నిజంగా మరి ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసా? దావీదంట ఎదుగుతున్న కొలది కూడా అసూయ ఏమండి, అసూయ స్వార్థం కదండి. దావీదును ఎలా చంపాలి అటువంటి కత్తిపోటు లాంటి మాటలు దావీదును మాట్లాడుతూ ఉన్నా, దావీదును హతము చేయాలని ప్రయత్నం చేసినా ఏమాత్రము కూడా దావీదును ఏమీ చేయలేకపోయింది. అందుకనే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, కానీ అనేకమైన వాటన్నిటి నుంచి కూడా విడిపించగలటువంటి సమర్థుడైనటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. కాబట్టి
నిజంగా మరి మనం కూడా మరి యథార్థవంతంగా ఉంటే కనుక ఎటువంటి ఆయుధము లేచిన, ఎటువంటి కత్తిపోటు కన్నా ప్రమాదకరమైనటువంటి మాటలు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను మాట్లాడినప్పుడు కూడా వాటన్నిటినీ విడిపించగలిగినటువంటి దేవుడు, తప్పించినటువంటి దేవుడు ఆయనే. కాబట్టి ఆయన మనకు కుడి పక్కన నీడ వలె ఉండగా మన దేనికి కూడా మనము భయపడాల్సినటువంటి పని మనకు లేనే లేదు. కాబట్టి ఆ గొప్పవాడి ఎదుట మనందరం సాగిలపడి ప్రభుత్వ స్తుతిలో, ప్రభుత్వ ఆనందంలో, ప్రభుత్వ పడియాడులో దేవుడు ఈ దిన వాగ్దానము మన వినికిల్లో దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరూ అట్లాగే తల వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. కనుక ప్రేమించిన మా పనులు తండ్రి, దేవాలయన నిర్మలమైనటువంటి వందనాలు నాయన. ఉంచుకున్నటువంటి ముళ్ళను అనేక మంది పెడతా ఉంటారు, కానీ దానికన్నా ప్రమాదకరమైనటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే కుటుంబాలు, జీవితాలు మానసికంగా చితుకుపోయి నలిగిపోతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. అట్టి బిడ్డలందరూ కూడా దర్శించిన ఆయన ప్రభుత్వ కృంగినటువంటి హృదయాలలో మీరే తెప్పర్లా చేయమని కోరుచున్నాం. దావీదును కూడా నాయన సౌలు ఎన్నో రకాలుగా కత్తితోనూ, కత్తిపోటు లాంటి మాటలతో మాట్లాడినప్పుడు కూడా ఏమాత్రము కూడా ప్రభా ఆయన దావీదు పిచ్చుకు కూడా పెరగలేదు ప్రభా. ఎందుకంటే కుడి ప్రక్కన నీడ వలె ఉన్నారు కాబట్టి దావీదు దేని కూడా భయపడలేదు. అందుకోసం వర్ధిల్లాడు ప్రభా. మేము కూడా భక్తులు ఏ మార్గంలో నడిచారో మేము కూడా అదే మార్గంలో నడిచి మన నమ్మకమైన మంచిది ఆశ్రయించుకున్నటువంటి ఆ ధన్యత దయచేయమని కోరుచున్నాం ప్రభా. నా ప్రాంతయు ఆయన ఇజ్రాయేలు కాపాడువాడు కొనుక్కడు నిద్రపడను వాగ్దానం ఎలా ఉందో రాత్రంతా ఎలా కాపాడారో ఈ ఉదయకాలం అంతా అట్టి కాపుదల సమృద్ధిగా దయచేయండి. అనేక మంది బిడ్డలు స్కూలుకు, కాలేజీలకు అయా ఎన్నో దూర ప్రాంతాలు వెళ్తున్నారు, వస్తున్నారు. అందరినీ కాపాడు. ఉద్యోగం నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, పనుల నిమిత్తమైన ప్రభు ఆయన అయా వారు ఆయన పనుల నిమిత్తం ప్రభు వెళుతుండగా వారందరినీ కాపాడు. నిశ్చయముగా బిడ్డల కష్టాల చేత అనుభవించడానికి మన గురించి ప్రభు కుటుంబమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, రుగ్మతలు అన్ని కూడా ఏర్పరచండి. కుటుంబం దీవించు, కాపాడు. ఆయన ఏసై మాట అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి వారికి ప్రభా దీర్ఘాయువును, సహోదరులకు సంవత్సరాలు ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు నామమున తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధమైన సహవాసం ఇప్పుడు మనకు సకల పశువులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారి కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడిగా నడిపించి కాపాడి పైవాళ్ళు మరి మీ ప్రార్థన అవసరకే మరి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్ కనపడుతూ ఉంది, వస్తూ ఉంది. అది ప్రార్థన ఎవరికైనా ప్రార్థన వస్తుంది అనుకుంటే అది ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. పెద్దవారికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో తెలియవలసింది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పొలాలన్నీ కూడా దేవుడు దీపించి పైవాడుతుందాక. విలువైనది, బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది, బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట.